అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 263వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 264వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 264. ఓం లబ్ధవాంఛితాయై నమః. ఓం లబ్ధవాంఛిత, ఇది 3 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధవాంఛితాయై నమః అని పలుకవలెను. లబ్ధవాంఛిత, వాంఛకు విషయమైనది, వాంఛితము, అభీష్టఫలమని అర్థము. వాంఛా విషయమైన వస్తువు ఈ వాంఛకలు కనుక ముందే ఆ దేవి అందు ఇచ్చుటకు సిద్ధమైనది. ఇది మనకు కావాలన్నది వాంఛ. ఆ వాంఛకు విషయమైనది వాంఛితము, అభీష్ట ఫలమని అర్థము. వాంఛా విషయమైన వస్తువు ఈ వాంఛ కలుగక ముందే ఆ దేవి యందు మనలకు ఇచ్చుటకై సిద్ధమైనది కాన పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి లబ్ధవాంఛిత అని స్తుతింపబడుచున్నది. అడిగినదే తడవుగా భక్తులైన వారికి కావలసినది ఇచ్చుకు సంసిద్ధురాలైనది కావున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధవాంఛిత అని భక్తులచే సంకీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధవాంఛితాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.